ఇవాళ సోషల్ మీడియా మొత్తం కూడా భయంకరమైనటువంటి న్యూస్ చక్కర్లు కొట్టింది. ఒకటేందంటే మన అయ్యప్ప స్వామి గారి గెటప్లో అయ్యప్ప స్వామి గారి క్యారెక్టర్ చేస్తూ ఎన్టీఆర్ అన్న కనబడుతుండు. అది మన త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో మైథాలజీ సినిమా 1000 కోట్ల బడ్జెట్ అనేటటువంటి న్యూస్ వచ్చింది. దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేశా. ఈ న్యూస్ విన్న తర్వాత నా ఫీజులు ఇంకా ఎగిరిపోయాయి. ఇందాకే సగం ఎగిరిపోయినాయి అంటే ఇప్పుడు ఇంకా డబుల్ ఎగిరిపోయినాయి అనమాట. ఆ న్యూస్ ఏంటంటే రామ్ చరణ్ది సందీప్ రెడ్డి వంగాది 100% కన్ఫర్మ్ అయిపోయింది అనేటటువంటి న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఇది నిజమా అబద్ధమా అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడాలంటే వాడు చెప్తా చూడండి. రామ్ చరణ్ గారి లైనప్ మీరు మర్చిపోయారో లేదో కానీ నేనైతే మర్చిపోను. ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇప్పుడు పెద్ది అనేటటువంటి సినిమాలో ఆయన నడుస్తున్నారు. 70% షూటింగ్ అయితే అయిపోయింది. ఇంకా 30% అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇది కూడా త్వరలోనే ఫినిష్ చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇమీడియట్లీ సుకుమార్ గారితో ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే లోకేష్ కనకరాజ్ గారితో ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారితో ఉంది. ఆ తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ గారితో ఉంది అనేటటువంటిది బాగా వినపడింది అనమాట. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. టాప్ డైరెక్టర్స్ అందరూ కూడా మన రామ్ చరణ్ అన్నతో సినిమా తీయడానికి లైన్ కడుతున్నారు. అసలు ఇది ఎక్కడ మ్యాజికో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక్క కాంబో సెట్ కావాలంటేనే ఇక్కడ అసలు గజ్జలు వణుకుతున్నాయి ఒక్కొక్కరికి. ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మన పుష్ప తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ ఒక సినిమా ఉంది అనేటటువంటి పుకార్ వచ్చింది. ఆ తర్వాత దానికి షూటింగ్ ఉంది. నాగవంశి గారు ఉన్నారు. ఒక రేంజ్లో చేస్తామని చెప్పి నాగవంశి గారు భయంకరమైనటువంటి ఎలివేట్ చేశారు. కానీ ఈ కాంబో ఇంకా ఫిక్స్ కాలే. ఏమంటే అల్లు అర్జున్ వెళ్ళి అక్కితో ఇదైపోయింది అనమాట. అందరూ కూడా షాక్ అయ్యారు. ఈ విధంగా ఒక కాంబోని ఫిక్స్ చేయాలంటే అదిరిపోతుంది. వార్ 2లో ఎన్టీఆర్ని కూడా అంత ఈజీగా తీసుకోవాలి. ఎన్టీఆర్ అని కూడా అంత ఈజీగా ఒప్పుకోవాలి. చాలా కథలు జరిగాయి. కానీ మన రామ్ చరణ్ అన్న టాప్ డైరెక్టర్స్ ఉదాహరణకు మాట్లాడుకోవాలంటే రాజమౌళి గారు టాప్ డైరెక్టర్. ఆయనతో వర్క్ చేసినా లేదా ఆ టైంలోనే శ్రీను వైట్ల గారితో, ఆ టైంలోనే పూరి జగన్నాథ్ గారితో భయంకరమైనటువంటి టాప్ డైరెక్టర్స్తో ఆయన వర్క్ చేసిండు. అది అయిపోయింది. మన రీసెంట్గా చూసుకున్నట్టయితే గేమ్ చేంజర్ శంకర్ సాయి ఇప్పుడు ట్రోల్ చేయొచ్చులే కానీ ఒకప్పుడు శంకర్ ఏంటి అనేటటువంటిది మనందరికీ తెలుసు. ఆయన తోపులకే తోపు డైరెక్టర్ అనమాట. శంకర్తో సినిమా తీయాలి అనేటటువంటిది చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, అప్పుడున్నటువంటి హీరోలకి, ఏ ఇండస్ట్రీలో బాలీవుడ్లో ఉన్నటువంటి అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్లో కూడా పెద్ద డ్రీమ్ అనమాట. ఒక్కసారి శంకర్ గారితో వర్క్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి డ్రీమ్. ఆయన తమిళ్తో తప్ప వేరే యాక్టర్స్తో ఆయన అసలు వర్క్ చేసేవాడు కాదు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం మన రామ్ చరణ్, మన తెలుగు హీరోతో అయితే ఆయనైతే వర్క్ చేసింది అనమాట. ఓకే, అది బిస్కెట్ అయింది, అది వదిలేయండి. ఈ విధంగా టాప్ డైరెక్టర్స్ ఒకప్పుడు పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, రాజమౌళితో వర్క్ చేసిండు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏమంటే మన శంకర్ గారిని దారిలో పెట్టిండు. అండ్ మన ఉప్పిన డైరెక్టర్ తెలుసుగా బుచ్చిబాబు, ఆయన లైన్లో పెట్టిండు. ఆయన టాప్ డైరెక్టర్ బ్రో అంటే టాప్ డైరెక్టర్. ఎందుకంటే ఫస్ట్ మూవీకే 100 కోట్లు కొట్టిండు. ఫస్ట్ మూవీకే విజయ్ సేతుపతి గారిని విలన్గా ఒప్పుకుంటూ ఇచ్చిండు. అది మాటలు కాదనమాట. ఆయన కొద్దిగా తోపు డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎమ్మటే సందీప్ రెడ్డి వంగాతో సినిమా ఉన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. అటు బాలీవుడ్లో అయినా ఇటు టాలీవుడ్లో అయినా ఏ వుడ్లో అయినా వుడ్డును షేక్ చేస్తున్నటువంటి హిట్ డైరెక్టర్ ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ. మరి ఆయనతో ఎలా ఒప్పించారా అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. మీరు ఎవరు ఫిగర్ చేయమాకండి స్పిరిట్ సినిమాకి ఏమన్నా ఇద్దా, స్పిరిట్ సినిమా మధ్యలో ఆగిపోద్దా అని చెప్పి మీరు ఎవరు ఫిగర్ చేయమాకండి. రెడ్డి గారికి ఒక ఉంటుంది అనమాట, ఒక బ్రెయిన్లో క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఉదాహరణకి యానిమల్ అప్పుడు సార్ మరి యానిమల్ అనేటటువంటి సినిమా మీరు మహేష్ బాబుతో తీయాలనుకున్నారంటే కాదండి, అది డెవిల్. అది ఇంకా రూత్లెస్గా ఉంటుంది, అది ఇంకా క్రూయల్గా ఉంటుంది. కానీ అంత రూత్లెస్ నేను చేయలేను అని చెప్పి బాబు గారు చెప్పేశారు. ఆ తర్వాత యానిమల్ అనేటటువంటిది రణబీర్ తగ్గట్టు తీయడం జరిగింది అని చెప్పి ఆయన చెప్పిన అనమాట. సో ఇప్పుడు స్పిరిట్ అయితే ఓన్లీ ప్రభాస్ను ఉంచుకొని రెడ్డి గారు అయితే రాసుకున్నారు. ఇది వర్కౌట్ అయింది, ఆల్రెడీ జరిగింది అనమాట. షూటింగ్ ఇంకొన్ని రోజుల్లో మొదలు పెడతామని చెప్పి మనకైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. హీరోయిన్ సెలెక్ట్ చేశారుగా, ఇక హీరో డేట్స్ అయితే ఎమ్మటే షూటింగ్ స్టార్ట్ చేస్తారు. షూటింగ్ స్టార్ట్ చేశారంటే మనకి ఎమ్మటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ స్పిరిట్ సినిమా అయిపోయాక ఈ లోపల పెద్ది అయిపోద్ది. పెద్ది అయిపోయిన తర్వాత రామ్ చరణ్ అన్న కొద్దిగా గ్యాప్ తీసుకుంటాడు. గ్యాప్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎమ్మటే సందీప్ రెడ్డి వంగతో వర్క్ ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది అనమాట. ఇదైతే ఇప్పట్లో వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మన రామ్ చరణ్ గారు మన సుకుమార్ గారికి మాట ఇచ్చేశారు. అందుకే సుకుమార్ గారు బాలీవుడ్ నుండి ఆఫర్స్ వచ్చిన వేరే హీరోస్ ఇంటికి డిన్నర్కి పిలిచినా కానీ వాళ్ళకి వెళ్ళలేదు. ఓన్లీ రామ్ చరణ్తో సినిమా తీద్దామని చెప్పి ఆయన రెడీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగ గారు రామ్ చరణ్తో తీయొచ్చు, కానీ అది ఎంత లేట్ అయితే అనేటటువంటిది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పే ఇప్పుడు కూడా చెప్తాను. అదే జరిగేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కానీ ఇది గాలి వర్కౌట్ ఏంటంటే వామ్మో, ఒకసారి ఊహించుకోండి రామ్ చరణ్ యానిమల్ సినిమాలో, ఒకసారి ఊహించుకోండి రామ్ చరణ్ అర్జున్ రెడ్డి సినిమాలో ఎలా ఉండేటోడు. అలాంటి ఇది అనమాట. సో సందీప్ రెడ్డి వంగ ఇంకా క్రూయల్గా చూపిస్తారు. అదిగాక ఆయన మెగాస్టార్ ఫ్యాన్, తన కొడుకుని అంటే తన ఫేవరెట్ హీరో కొడుకుని ఇంకెంత బాగా చూపిస్తారు అనేటటువంటిది ఇమాజిన్ చేసుకోవాలి. ఇది అనమాట న్యూస్ వచ్చింది కాబట్టి దీని గురించి అయితే క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఇంకో వీడియో చేసి అది కూడా చూడండి. ఎండ్ స్క్రీన్ లేదా పైన ఐ బటన్ క్లిక్ చేసి.